మలయాళం ఇండస్ట్రీ అంటేనే నేడు నిఖార్సైన గొప్ప కథలు చెప్పే సినిమా పరిశ్రమగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అయితే ఒకప్పుడు మల్లు ఇండస్ట్రీ అంటేనే షకీలా, సిల్స్మిత, బాబీలోనా, షర్మిల, దేవిక ఇలాంటి బిగ్ గ్రేట్ హీరోయిన్లు నవరసాల్లోని సింగిల్ రసమైన శృంగారంతో ఇండస్ట్రీని తమ కొంగు కింద దాచుకున్నారు. షకీలా మూవీ వస్తుందంటే మమ్ముట్టి, మోహన్ లాల్ సినిమాలు కూడా వాయిదాలు పడేవి. ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడంతో వీళ్ళు కనుమరుగయ్యారు. కానీ ఇంకో జాతి ఉంది. జెంటిల్మెన్ లా నటిస్తూ హీరోయిన్లను బలవంతంగా అత్యాచారం చేసిన నటులు కోకొల్లలో ఉన్నారు. ఇప్పుడు ఇదే మాలీవుడ్ లో హాట్ టాపిక్. నిజ జీవితంలో ఆడవాళ్లను శృంగారం కోసం వాడుకున్న నీచులు ఈ సినిమా పరిశ్రమలో కోకొలలో ఉన్నారని చెప్పింది. ఈ మగాళ్లంతా కూడా కామాన్ని కళల్లో పెట్టుకుని అందగత్తెలను వెతుకుతూ ఉంటారు. సినిమాల్లో కనిపించాలంటే చచ్చినట్టు బెడ్రూమ్ లోకి రావాల్సిందే, లేదంటే సినిమా కెరీరే వద్దనుకొని వెళ్లిపోవాలి. కొంతమంది స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు కలిసి ఓ రింగ్ గా ఏర్పడ్డారు. వీరిదొక మాఫియా. వారు సినిమా హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలంటే ఖచ్చితంగా వీరి పక్కలోకి వెళ్లాల్సిందే. ఏమాత్రం సిగ్గు లేకుండా అడిగేస్తారు.